హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వైట్ బోర్డింగ్ సెషన్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ ద యూఎక్స్ డిజైన్ ప్రాసెస్ అసలు ఈ వైట్ బోర్డింగ్ సెషన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ కొలాబరేటివ్ బ్రెయిన్ స్ట్రోమింగ్ యాక్టివిటీ. అంటే అందరు కలిసి ఐడియాస్ షేర్ చేసుకోవాలి. డిజైనర్స్, స్టేక్ హోల్డర్స్, కొన్నిసార్లు యూజర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఇందులో టు విజువలైజ్ ఐడియాస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. ఒక పెద్ద వైట్ బోర్డ్, దాని నిండా స్కెచెస్, నోట్స్, డయాగ్రామ్స్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. దట్స్ ద హార్ట్ ఆఫ్ ఇట్. వైట్ బోర్డింగ్ అంటే టోటల్లీ ఫ్రీ థింకింగ్ అండ్ క్రియేటివిటీ. పర్ఫెక్ట్గా, పర్ఫెక్ట్గా ఉండాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇందులో. ఓకేనా? ఇన్స్టెడ్ మీ ఐడియాస్ని బయట చెప్పడం మీద ఫోకస్ చేయండి. It's a space to explore concepts, flowcharts, and user journeys in a real time during these sessions. So, everyone can contribute. అంటే అందరి ఇన్పుట్ ఉండడం వల్ల ఒక పర్సన్ మిస్ అయ్యే ఇన్సైట్స్ కూడా తెలుస్తాయి. ప్లస్ ఇట్ ఎంకరేజెస్ టీమ్ బాండింగ్ అండ్ అలైన్స్ ఎవ్రీవన్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్ గోల్స్. సో, why is it important in UX design? First thing first, it helps to clarify thoughts and visualize complex ideas. బోర్డ్ మీద చూస్తే అర్థం చేసుకోవడం చాలా సింపుల్ కదా, డిస్కస్ చేయడం ఈజీ అవుతుంది. ఇన్ ద సెకండ్ ప్లేస్, ఇట్ స్పీడ్స్ అప్ ద డిజైన్ ప్రాసెస్. ఈమెయిల్స్, డాక్యుమెంట్స్తో టైం వేస్ట్ చేసే బదులు ఐడియాస్ని క్విక్లీ ఐటరేట్ చేయొచ్చు రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. రిమెంబర్, గోల్ ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయడం కాదు, ఓకే? ఐడియాస్ జనరేట్ చేయడం, డిస్కషన్ని ఫోస్టర్ చేయడం. సెషన్ అయ్యాక ఆ ఇన్సైట్స్ని వైర్ ఫ్రేమ్ లేదా ప్రోటోటైప్గా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఈజీ, రైట్? వెన్ యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇన్ సమ్మరీ, సింపుల్గా, వైట్ బోర్డ్ సెషన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ collaboration and innovation in UX design. They allow teams to, think outside the box and create user-centered solutions effectively. So, next time ఏ డిజైన్ ఛాలెంజ్ అయినా ఒక మార్కర్ని పట్టుకొని వైట్ బోర్డ్ మీద మొదలు పెట్టండి. మీ ఐడియాస్కి బెస్ట్ షేప్ అక్కడే వస్తుంది. ఓకే? Thanks for subscribing, and if you haven't, please subscribe to my channel. Please share it with your friends. Thank you so much.